నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు. మీ అందరికీ కూడా. అక్క, 2024వ సంవత్సరం వచ్చేస్తోంది. ప్రెడిక్షన్స్ ని అందిస్తూ ఉన్నారు. సో కొన్ని రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది, సన్ సైన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. లియో దగ్గర ఉన్నాం మనము. సో ఒక్కసారి 2024 ఎవరితో రూల్ చేయబడేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు, ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి మనము అనేది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకున్న తర్వాత సైన్స్ లోకి వెళ్దాం అక్క. ఓకే అమ్మా. 2024 అంటే 2 + 2 + 4 అంటే 8 వస్తుంది అనమాట. 8 అంటే రిప్రజెంట్స్ సాటర్న్. అంటే శని భగవానుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే మనం ఎన్నోసార్లు ఆయన మంచి టీచర్ అనో లేకపోతే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అనో మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా యూనివర్స్కి కానీ మనుషులకు కానీ మంచి చేయగలగాలి. మంచి చేస్తే అది మనకి 10ంతలుగా మనకి రిటర్న్ వస్తుంది ఆయన నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మనము సిన్సియర్ స్టూడెంట్గా ఉండాలి, లవబుల్ స్టూడెంట్గా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం ఉంటే సరిపోతుందా అండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండాలి అని అంటే, ఒక్కసారి శభాష్ అనిపించుకున్న తర్వాత మనకి ఎవ్వరికైనా కూడా మళ్ళీ శభాష్ అనిపించుకోవాలనే అనిపిస్తుంది, అవునా కాదా? కాబట్టి అది సంవత్సరం అంతా మనకి అలవాటు చేస్తుంది. సాటర్న్ ఏం చేస్తారంటే ఎలా బ్రతకాలి, ధర్మంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తారు. అంటే పూర్వం ఏదైనా మనం అధర్మంగా మనం ఏదైనా పని చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తారనమాట. అమ్మో అలా చేస్తే ఇన్ని బాధలు పడతాం అనమాట, అలా కాదు, ఇది ధర్మబద్ధంగా బ్రతికితే దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి రుచి చూపిస్తారు. అప్పుడు మనము లైన్గా చక్కగా ఎటువంటి తప్పులు చేయకుండా మనం నడుచుకుంటాము మన జీవితంలో అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా నేను అనుభవించింది ఏంటంటే మన వ్యక్తిత్వం కూడా చాలా మార్పు చెందుతుంది సాటర్న్ వల్ల. మనం చాలా అంటే లెట్ ఇట్ బి అనే స్థాయికి వస్తామన్నమాట సాటర్న్ వల్ల. ఎవరైనా మనల్ని బాధ పెట్టినా ఏం చేసినా మనని ఒక మాట అన్నారా సరే చూద్దాంలే, భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనే లెవెల్కి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఇలా సాటర్న్ రూల్ చేయడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. ఎందుకనంటే మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ సాటర్న్ వస్తుంది. కాబట్టి 9 సంవత్సరాలు మనం ఎలా బ్రతకాలి, మనం ఎంత మంచిగా ఉండాలి అనేది ఈ సాటర్న్ ఇప్పుడు ఈ ఇయర్లో మనకి నేర్పిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. డెఫినెట్ గా మనం ఎంత ధర్మబద్ధంగా ఉంటే మన జీవితం అంత ప్రశాంతంగా వెళ్తుంది అని చెప్పకనే చెప్తున్నారు, అంతేనా? అద్భుతం అక్క. సో మొత్తానికి సాటర్న్ తో రూల్ చేయబడేటటువంటి ఈ సంవత్సరం మరి ఈ సన్ సైన్స్ కి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. అక్క, క్యాప్రికాన్ ఏ మంత్ లో పుట్టిన వాళ్ళు క్యాప్రికాన్ కిందకి వస్తారు, ఎలా ఉండబోతోంది వీరికి 2024 అక్క? డిసెంబర్ 22 నుంచి జనవరి 19 వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా క్యాప్రికాన్స్ కిందకే వస్తారనమాట. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, మంచి బోనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్లాస్ టీచర్ ఈ ఇయర్ కూడా వచ్చింది అనుకో, ఎలా ఉంటుంది అలవాటు అలాంటి. కాబట్టి సాటర్న్ స్కూల్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. సేమ్ క్లాస్ టీచర్ వచ్చారు, ఆవిడకి కూడా ప్రమోషన్ వచ్చి పెద్ద క్లాస్కి మీరే క్లాస్ టీచర్ అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలానే సాటర్న్ వీళ్ళ రూలింగ్ ప్లానెట్ సాటర్న్. అట్లానే ఈ సంవత్సరంని కూడా రూల్ చేసేది సాటర్న్ కాబట్టి వీళ్ళకి చాలా బాగుంటుంది. సాటర్న్కి తన వాళ్ళైనా సరే కొత్తవి నేర్చుకోవడం అంటే ఇష్టం ఆయనకి. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా నేర్చుకునే ఆపర్చునిటీస్ వస్తాయి ఈసారి. కెరీర్ వైజ్ చాలా బాగుంటుంది, ఎక్కడ బ్రేక్ ఉండదు, చాలా ముందుకెళ్ళిపోతుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, రిలేషన్స్ పరంగా బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఏమైనా కొత్తవి నేర్చుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి, అప్పుడు మాత్రం చికాకు పడకండి. ఎందుకంటే సాటర్న్ ఎప్పుడు కూడా లెర్నింగ్కి అవకాశం ఎక్కువ ఇస్తారు. అంటే తను నేర్చుకోవడానికి చాలా ఉపాధి కల్పిస్తారన్నమాట. కాబట్టి మీకు ఎవరైనా నేర్పిస్తారు చేస్తారు అంటే తప్పకుండా నేర్చుకోండి. అలా ఏదైనా కొత్త కొత్త కోర్సులు చేయాలి, సర్టిఫికేషన్స్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు మంచి ఛాన్స్ అనమాట. అంటే వీళ్ళ రూలింగ్ ప్లానెట్ సాటర్న్ అని చెప్పుకున్నాం కదా, ఎలిమెంట్ వచ్చేసి ఎర్త్ అనమాట, అంటే భూమి. కాబట్టి వీళ్ళకి కొంచెం ఓర్పు ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైనా కానీ మీకు
అంటే అగ్రికల్చర్ సైడ్ వాళ్ళకి ఎవరికన్నా హెల్ప్ చేస్తే చాలా మంచిది. ఎందుకు అనంటే ఇప్పుడు రైతులకి మీరు ఏదైనా ఎంతో కొంత మీరు ఈసారి స్టార్టింగ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ ఏదైనా తెచ్చుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళకి మీకు ఎంత ఇవ్వగలిగితే ఒక 1000 రూపాయలు 2000 ఎంతో కొంత రైతు అనేవాడిని గుర్తించి, బాబు నువ్వు సాగు చేసేటప్పుడు నీకేమన్నా అవకాశం అవుతే కనుక ఇది యూస్ చెయ్యి అని చెప్పడం. అలాగే లేదు అంటే కనుక మనకిప్పుడు ఆవు పేడ కూడా బాగా దొరుకుతుంది బయట. అవి కూడా చక్కగా ఎలా అయితే మనం అగ్రికల్చర్లో యూజ్ చేస్తామో అలా చక్కగా ప్యాక్ చేసేసి ఆ తడంతా పోవాలి కదా, డైరెక్ట్గా ఇట్లా వేసేయలేం కదా, ఆ తడంతా పోయేటట్టుగా కూడా కడుతున్నారు అనమాట. ఇప్పుడు ఆవు పేడను కూడా గోశాలలో చాలా కంపోస్ట్ అని ప్రిపేర్ చేస్తున్నారు. అదేమన్నా కొని కూడా మీరు రైతులకు ఇవ్వచ్చు అనమాట. అగ్రికల్చర్ సైడ్ మీరు ఆర్గానిక్ గా అగ్రికల్చర్ సైడ్ మీరు హెల్ప్ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఏదైనా అమౌంట్ విషయంగా ఇస్తే వాళ్ళు దానిలో యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు అనేది మీకు ఏమైనా అనిపిస్తే కనుక ఇలా ఏమైనా కంపోస్ట్ ఏమైనా కొని వాళ్ళకి సహాయం చేయడం కూడా చాలా మంచిది అనమాట. కాబట్టి మీకు ఎంత ఇవ్వగలిగితే అంత మీరు అది చేయండి. లేదు అట్లా రైతు ఎవరు లేరండి, మేము ఊర్లోకి వెళ్ళాం, మాకు ఇది ఇక్కడే సిటీస్లోనే మేము ఉంటాం, మా చుట్టాలందరూ సిటీస్లోనే ఉన్నారు అని అనుకుంటే కనుక ఇంట్లో మీకున్న చెట్ల వరకు కానీ ఆర్గానిక్గా కంపోస్ట్ అనేది మీ చెట్లకు కూడా ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, చక్కగా పూలు పూస్తాయి, చక్కగా చాలా డిఫరెన్స్ ఉంటుంది పద్మిని. ఆర్గానిక్ దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎట్లా యూస్ చేస్తారు? లోపల పెట్టేస్తారా? వాటర్ నేనేం చేస్తానంటే ఎండిపోయి ఇట్లా మనకి హోమంలో యూజ్ చేయమని చెప్పి ఇచ్చారు చూసావా, ఇలా ఇచ్చారు కంటికల్ లాగా ఇట్లా రౌండ్ రౌండ్ గా చేసి ఇచ్చేసారు గట్టిగా. నేనేం చేశానంటే వాటర్ లో వేసాను, మళ్ళీ మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం ఇట్లా అనేస్తే కొంచెం వాటర్ వస్తుంది. ఇట్లా అంత ఇది నీకు ఒక 1 నెల రోజులు పైగా వచ్చింది నాకు ఇంత వాటర్ లో. రోజు ఆ వాటర్ కొన్ని పోయడం అనమాట. దానివల్ల మందార చెట్టుకి ఉన్న పురుగు పోయింది. అట్లాగే ఊరికనే అదేంటి బ్రౌన్ కలర్ లో టర్న్ అయిపోతూ ఉంటాయి అనమాట ఆకులు, ఎందుకు ఎండిపోతాయో తెలియవు, అది కూడా పోయింది. చక్కగా అన్ని మొక్కలు సేవ్ అయ్యాయి అన్నమాట. అట్లా మనం నేచర్ ని కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము, అలాగే రైతుకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఎర్త్ కాబట్టి మీరు చక్కగా ఆ రూలింగ్ ప్లానెట్ కూడా మీకు అలాంటి పనులు చేస్తే మీ రూలింగ్ ప్లానెట్ కూడా హెల్ప్ చేస్తారు. అందులో ఈ ఇయర్ రూలింగ్ కూడా సాటర్న్ కాబట్టి అలాంటివి చేసి మీరు ఎక్కువగా ఇంకా కొంచెం ఫ్రూట్స్ గెయిన్ చేయొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే వాళ్ళు గెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డెఫినెట్ గా డబుల్ బొనాన్స్ ఎలాగా వీళ్ళని రూల్ చేసేది, ఈ ఇయర్ రూల్ చేసేది ఒక సాటర్నే కాబట్టి డెఫినెట్ గా ఆయన అనుగ్రహం వీరికి పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో అక్వేరియస్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.